హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్లో చెప్పండి. ఎలా జరుగుతున్నాయి నవరాత్రుల పూజలు? మాదైతే చాలా చక్కగా జరుగుతున్నాయి. 5th డే మహాచండీ అవతారం కనుక నేనైతే వైట్ శారీ వేసుకున్నా. ఎలా ఉంది? అది మా పిన్ని కొనిచ్చారు. తిరుపతిలో ఉంటారు పిన్ని వాళ్ళు. అండ్ నేనైతే పూర్ణం బూరెలు చేశాను అమ్మవారి కోసము. ఒక్కరైనా సింపుల్గా చేసుకోవచ్చండి చక్కగా. ఫస్ట్ టైం చేసిన 1/2 kg శనగపప్పు అయితే ముందు నానబెట్టుకున్నాను. నేను 1/2 kg చేశాను. నానాక ఒక 2 hours నానాక ఒక విజల్ అయితే కుక్కర్లో పెట్టుకున్నాను. పప్పు విజల్ వచ్చాక అలాగా జాలి గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. ఈలోగా అయితే మనం పాకం పెట్టుకుందాము. 1/2 kg పప్పు కనుక 1/2 kilo షుగర్ 1/2 kilo బెల్లం వేసాను. పాకానికి పెడుతున్నా. తర్వాత పప్పు గొత్తుతో ఇలా మెదుపుకుంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది పప్పు అంతా. చక్కగా చూసారా, పాకం ఇలా తీగ పాకం రావాలి. ఇలా పాకం పెట్టుకుంటూ ఉంటే ఒక కప్పు కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇలాచీ పౌడర్ 1 spoon అండ్ టేస్ట్ కోసం అయితే 1/2 spoon సాల్ట్ కూడా వేసాను. టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ తెలుస్తుంది అన్నమాట. మా మమ్మీ ఇలానే చేస్తారు. మా మమ్మీ ఇంకా వేరే ఇలా బూరెలు చేస్తారు. చాలా టఫ్ అనమాట మమ్మీకి తప్ప నేను చేయలేను. అందుకనేసి ఇది సింపుల్గా ఉంటుందని నేను చేశాను. ఇది పూర్ణం కోసము మినపప్పు అండ్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఎంతో చక్కగా వస్తాయి పూర్ణాలు, అందుకని చెప్పేసి గ్రైండ్ అవుతుంది. కావడం కోసం ప్లేట్లో వేసుకున్నా. చల్లగా అయ్యాక ఒక 3 spoon షుగర్ వేసాను. అంటే పైన టేస్ట్గా బాగుంటాయి అన్నమాట ఇలా వేస్తే. తర్వాత రౌండ్గా ఇలా లడ్డూలు చేసుకోవాలి. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. చూసారా 1/2 kg పప్పుకి ఎన్ని బూరెలు వచ్చాయి. నాకైతే చిన్న చిన్న బూరెలు ఇష్టం ఉండదు, అందుకే పెద్ద పెద్దగా చేస్తాను. అండ్ ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేశాను. నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము. శారీ కలర్ వచ్చి రెడ్ అండ్ పింక్ ఏదైనా వేసుకోవచ్చు. నైవేద్యాలము రవ్వ కేసరి అండ్ చక్కెర పొంగలి ఏదైనా చేసి పెట్టవచ్చు మన వీళ్ళకి తగ్గట్టు. చూసారా చక్కగా బూరెలు అయితే వేగిపోతూ ఉన్నాయి. బూరెలన్నీ చేసి లేట్ అవుతుందేమో అనుకున్న పూజకి ఈరోజు, బట్ ఈరోజు చాలా తొందరగా అయిపోయింది. ఈ తొందరగా చేయడమేమో. ఓకేనా? చూసారా లలిత సహస్రనామాలతో జరుగుతున్న కుంకుమార్చన ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా జరుగుతుంది. ఎక్కడ ఎంత సైలెంట్గా ఎంత చక్కగా అయితే జరగడం నేను చూడలేదు. చాలా దగ్గరికి వెళ్ళాను పూజలకి కానీ, బట్ ఫస్ట్ టైం ఈ గుడిలో ఎంత బాగా జరిగినంత ఎక్కడ జరగదండి. చాలా బాగా అనిపిస్తుంది పూజ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పరిధిని శైలసుతే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, నిజమే కదండి. అమ్మ లేనిదే ఏముంది ఈ ప్రపంచంలో. రేపు మనకు దర్శనం ఇస్తారు కాబట్టి ప్రసాదం ఎవరైనా తీసుకురావాలని అనుకుంటే హల్వా కానీ చక్కెర పొంగలి కానీ. లోపలికి వెళ్ళిపోతే ఎట్లా తీయాలి మిమ్మల్ని? బూరెలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండ్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.